తొలి ఏకాదశి స్పెషల్‌గా చేసే పేలాల పిండి ప్రసాదాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు. ముందుగా మనం పేలాల కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి. నూనెని మనం పేలాలు తయారవడం కోసం యూజ్ చేసుకుంటున్నాము. ఒక పావు కప్పు మొక్కజొన్న గింజలను తీసుకొని నూనె వేడెక్కాక కుక్కర్‌లో వేసుకొని అవి పాపయ్యేంత వరకు ఇలా విజిల్ కానీ, గ్యాస్కెట్ కానీ ఏం పెట్టకుండా మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు చూడండి చక్కగా పాప అవుతున్నాయి కదా పేలాలు. ఈ విధంగా మొత్తం అన్నీ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా మూత ఓపెన్ చేసుకోండి. ఇవిగో పేలాలు రెడీ అయిపోయాయి. ఇవి ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 2 యాలుక్కాయలను యాడ్ చేసుకొని ఒక పావు కప్పు బెల్లం తరుగును వేసుకోండి. మిక్సీలో బాగా ఫైన్గా పౌడర్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోండి. మీ దగ్గర బెల్లం పౌడర్ అవైలబిలిటీ ఉంటే బెల్లం పౌడర్ తీసుకోండి. ఒక పావు కప్పు బెల్లంను ఇలా ఈ విధంగా పౌడర్ చేసుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మనం ముందుగా పాప్ చేసుకొని పక్కన పెట్టుకున్న పేలాలు ఉన్నాయి కదా, అవి కూడా మిక్సీ జార్లో యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పేలాలను కూడా చక్కగా మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. బయట నుండి ప్యాకెట్స్లో కొనే బదులు మనం ఈ విధంగా పేలాల పిండిని తయారు చేసుకుంటే ఇంట్లో బాగుంటుంది. ఎప్పుడు ఈ పేలాల పిండి ప్రసాదం చేయాలన్నా మనమే ఇంట్లో చక్కగా తయారు చేసుకోవచ్చు. చూడండి పేలాలు బాగా మెత్తగా పౌడర్ అయిన తర్వాత అందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బెల్లం పౌడర్ను కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీలో ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే పేలాల పిండి రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా ఈ ప్రాసెస్లో ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మనం తొలి ఏకాదశి రోజు పెట్టుకునే ఈ పేలాల పిండి ప్రసాదాన్ని. మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ రకరకాల రుచులు.